గణనాథుని పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. అలాగే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అంగారక చతుర్థి శుక్రవారం రోజున రావడంతో గణనాథుని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలని సంకష్టహార చతుర్థి దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాలు చెప్పబడింది. కొత్తగా చతుర్థి చేసిన వారు అంగారక చతుర్థి రోజున దీక్ష తీసుకోవడం ఒక ఆనవాయితీ. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి సంకష్టహార చతుర్థి రోజున ఉపవాస దీక్ష చేపట్టడం అనాదిగా పాటిస్తున్న నియమం. సంకష్టహార చతుర్థి రోజున ఈ విఘ్నేశ్వరుని పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణ చేసి మోజపూలు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మందని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సిద్ధి బుద్ధి సమేతంగా కొలువుతీరిన గణనాథుని సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీమన్ మహాగణాధిప విఘ్నహరణము విఘ్ననాశనము చేయడానికి ప్రతిష్టమైన వ్రతము అంటే సంకష్టహర వ్రతం అన్నమాట. ఇది మంతని గ్రామంలో చాలా ప్రాశస్తంగా గణపతి దేవాలయం అష్టభుజ గణపతి ఉన్నాడు కనుక చాలా ప్రాశస్తంగా నిర్వహించబడుతున్నది. ఈ వ్రతము ఆచరించిన వారికి కార్యసిద్ధి అవ్వకుండా వారు అనేక కార్యక్రమాలను విజయం సాధిస్తున్నారని నానుడిగా ఉంది. ఈ వ్రతము 21 సంవత్సరాలు కానీ సంవత్సర పర్యంలో కానీ శ్రావణ మాసం వచ్చే బహుళ చతుర్థి నాడు అడిగాను ఈ వ్రతం చేస్తే వాళ్ళకి సకల శుభాలు తగ్గుతాయి అని చెప్పి ఆశిస్తాం.